హలో అండి అందరికీ. ఈరోజు మా బాబుగాడి స్కూల్ బుక్స్‌కి అట్టలు వేస్తామన్నారు. సో, నేను ఆ అట్టలైతే ఇలా వేశాను. ఆ అట్టలు వేసుకునేటప్పుడు ఇలా చూసారా లైనింగ్ చేసుకున్నాను. జస్ట్ ఫింగర్స్ యూజ్ చేసి ఇలా లైనింగ్ చేసుకోవడం వల్ల అలా మనకి నీట్‌గా ఫినిషింగ్ అన్నది వస్తుంది. అట్లేయడం అన్నది ఎవరికైనా సరే వచ్చండి. కానీ ఇలా ఫినిషింగ్‌గా వేసుకోవాలి. అంటే అది ఓపెన్ చేసినా, క్లోజ్ చేసినా ఆ బుక్ అన్నది మనకి ఏదో గాలి ఉండిపోయినట్టుగా అలా ఉండకూడదు. ఆ బుక్‌కి మనం చూడండి చాలామంది ఇలాగా జస్ట్ మామూలుగా క్లోజ్ చేసేస్తుంటారు. సో, అలా కాకుండా ఇలా మనం లైనింగ్ అనేది ముందే చేసుకుంటే అగోండి చూసారా? ఆ టిప్ వరకు ఎలా కట్ చేయాలనేది మనకి తెలుస్తదనమాట. సో, మీరు కూడా ఈ చిన్ని టిప్ అన్నది ఫాలో అవ్వండి. మీ మీ బాబు లేదా పాప ఎన్ని సార్లు మీకు ఫోల్డ్ చేసి ఎలా చేసినా సరే అది ఎప్పటికీ పాడవకుండా నీట్‌గా ఉంటదనమాట. ఆ ఇయర్ అవ్వాలే గానీ వాళ్ళ ఈ అట్ట అయితే మాత్రం అస్సలు చెరగనే చెరగదు. చాలా నీట్‌గా చాలా డీసెంట్‌గా కనిపిస్తది. అండ్ మనం స్టేపుల్ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే స్కూల్ నేమ్ అనేది హైలైట్ అవ్వాలి గనక కొన్ని సార్లు అట్టలు మనకి సెంటర్‌కి రావు. దాన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని ఏసుకోవాలి. అందుకే ఫస్ట్ ఇలా లైనింగ్ చేసుకున్నట్టయితే మీకు చాలా బాగా వస్తుందండి. ఓకేనా? ఈ చిన్ని టిప్ అన్నది ఫాలో అవ్వండి. అట్టలన్నది అందరూ ఏస్తారు. ఇలా లైనింగ్ చేసుకున్నట్టయితే మీకు గాలి దూరినట్టు ఇలా లూజ్‌గా లేదంటే టైట్ అయిపోవడం అది అన్నది లాస్ట్‌కి అయిపోతది. ఇలా గనక చేసి మీరు స్టేపుల్ చేసుకున్నట్టయితే అస్సలు మీకు ఏమీ ఎయిర్ అన్నది ఇంత పిసరు కూడా ఎళ్ళదు. నీట్‌గా ఉంటది ఎప్పటికీ కూడా. ఇంకా సింపుల్. ఇంతే. ఈ చిన్ని టెక్నిక్ వాడితే చాలు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చినోళ్ళు